ప్రతి నిమిషానికి ఎవరో ఒకరు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతారు. మనమందరం మనకు తెలియకుండానే ఆ వెళ్ళిపోయే లైన్లో ఉన్నాము. మనకంటే ఎంతమంది మన ముందున్నారో మనకి ఎప్పటికీ తెలియదు. మనం లైన్లో నుండి వెనుకకు వెళ్తామంటే కుదరదు. మనం లైన్ నుండి బయటికి అడుగు పెట్టలేము. మనం లైన్లో నుండి తప్పించుకోలేము. కాబట్టి మనం లైన్లో ఉన్నామని గుర్తెరిగి ప్రతి నిమిషం ప్రశస్తమైనదని ఎరిగి మన లక్ష్యాలు నిర్ణయించండి. సమయం వృధా కానివద్దు. ఇతరులతో బహుమతులు పంచుకోండి. ఆకలితో ఉన్నవారిని మీకు ఉన్న దాంట్లో ఆదుకోండి. మార్పును మీ జీవితంలో కనబరచండి. ప్రేమను వ్యక్తపరచండి. సమాధాన పడండి. శాంతిని ఏర్పరచుకోండి. మీరు చూపే ప్రేమను బట్టి వారు ఎంతో ఆదరించబడ్డారని నిర్ధారించుకోండి. జీవితంలో నేను ఈ తప్పు చేశాననే పశ్చాత్తాపం లేకుండా జీవించండి. దేవుణ్ణి చేరుకొనుటకు, పరలోకం వెళ్ళుటకు, మీ ఆత్మకు మహిమ శరీరం ధరింప చేయుటకు, దేవునితో శాశ్వతంగా జీవించుటకు సిద్ధంగా ఉండండి. ప్రకటన గ్రంథం 21:3 చెప్పబడుతుంది. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. ఆమేన్.